ఆ ఒక్క మాటతో నా పరువు మొత్తం పోయింది. మా ఆయన దగ్గరికి వెళ్ళి నా ఫోన్ పౌచ్ పాడైపోయింది, కొత్త పౌచ్ కొనొచ్చు కదా, ఇది కలర్ చేంజ్ అయిపోయింది అని అడిగాను. సర్లే నీకు కొత్త పౌచే కదా కావాలి, 2 నిమిషాలు కళ్ళు మూసుకో, 2 నిమిషాల్లో నీ ముందుంటా అన్నారు. సరే కొత్త పౌచ్ తీసుకొస్తా అన్నారు కదా అని చూస్తుంటే 2 పెయింటింగ్ డబ్బాలు తీసుకొచ్చి చేతిలో పెట్టారు. అదేంటి కొత్త పౌచ్ కొంటా అన్నారు కదా, పెయింటింగ్ డబ్బాలు తీసుకొచ్చారేంటి అని అడిగితే, మొన్న పెయింటింగ్ వేస్తానని చెప్పి పెయింట్స్ కొనేసి ఇంట్లో పెట్టో గుర్తుందా, వాడితో పౌచ్ పైన పెయింటింగ్ వేసుకొని కొత్త దానిలో మార్చేసుకో, నీకు నచ్చిన కలర్ వేసుకో, నచ్చిన డిజైన్ వేసుకో అని చెప్పారు. సరే పౌచ్ కొనకపోతే పోయింది, కనీసం వీడియో అయినా తీయండి, నా ఛానల్లో అప్లోడ్ చేసుకుంటాను అన్నాను. 10 నిమిషాలు కూడా ఆలోచించకుండా పట్టుమని 10 మంది సబ్స్క్రైబర్స్ లేరు, ఆ మాత్రం దానికి వీడియో ఎందుకు అన్నారు. ఆ ఒక్క మాటతో నా పరువు మొత్తం పోయింది. ఇంకా అలా అన్నారని కోపంతో సీరియస్గా కూర్చొని పెయింటింగ్ వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ పౌచ్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని బేస్ కలర్గా వైట్ కలర్ అయితే పెయింట్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ బాగా ఆరిన తర్వాత లెఫ్ట్ సైడ్లో బ్లాక్ కలర్తో ఈ క్యూట్ పాండాని అయితే డ్రా చేసుకున్నాను. తర్వాత ఏమో రైట్ సైడ్ పైన మొత్తం లైట్ పింక్ కలర్తో అయితే మళ్ళీ సెకండ్ లేయర్ అయితే వేసుకున్నాను. రైట్ సైడ్ ఒక 3 లవ్ సింబల్స్ వేసుకొని పాండా థీమ్ కాబట్టి పైన కెమెరా లెన్స్ వచ్చే సర్కిల్ దగ్గర ఏమో అటు ఇటు పాండా చెవులు అయితే డ్రా చేశాను. ఇది నా ఫైనల్ అవుట్పుట్. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.